హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శృతి అవిక వ్లాగ్స్. నేను ఎయిర్పోర్ట్లో ఉన్నానండి. ఇప్పుడు మా హస్బెండ్ మళ్ళీ రిటర్న్ వెళ్తున్నాడండి మలేషియాకి. సో సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వచ్చామండి మా ఫ్యామిలీ తోటి, మా బ్రదర్స్ తోటి. సో ముందు వెళ్ళిపోతున్నారు మా హస్బెండ్, మా పాప, మా మమ్మీ వాళ్ళకి ఇట్లా. ఇగో నేను చూస్తున్నా, ఫస్ట్ టైం అండి నేను ఎయిర్పోర్ట్కి వచ్చింది రియల్గా చెప్పాలంటే. అంటే మా హస్బెండ్ 2-3 టైమ్స్ వెళ్ళాడు. మ్యారేజ్ అయ్యాక అయితే 1 టైం వెళ్ళాడు, కానీ నేను రాలేదు, పాప చిన్నదని. ఇప్పుడే ఫస్ట్ టైం వచ్చాను సెండ్ ఆఫ్ ఇవ్వడానికి. సో ఇక్కడ ముందు పైన ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నామండి మేము. సో ఇక్కడ అందరి ఫ్యామిలీస్, ఎవరు ఫ్యామిలీస్ వాళ్ళు అక్కడ కూర్చున్నారు. సో మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ కోసం సర్చింగ్ అండి. ఇంకా మా హస్బెండ్తో పాటు వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వెళ్తున్నారు, 2 మెంబర్స్, ఫస్ట్ టైం వాళ్ళు కూడా. సో ఇక్కడ మా బ్రదర్స్ ఇద్దరు, ఇక్కడ మా బ్రదర్స్ అండి. మా బ్రదర్స్ చూడండి, కెమెరా పెట్టింది మా చెల్లె, మా హాయ్ చెప్పమని. సో తను ఎంత సిగ్గుపడుతున్నారు చూడండి. హాయ్ చెప్పమంటే చెప్తలే, నన్ను ఎందుకు దింపుతున్నావు కెమెరా పెట్టినామని మళ్ళీ వెళ్ళిపోతుంది. మా పాప చూడండి, సో ఫుల్గా ఎంజాయ్ అంటే ఎంజాయ్ చేస్తుంది. వదిలిపెట్టాను కొద్దిసేపు ఆడుకొని ఫ్రీగానే. సో ఇక రన్ చేస్తూనే ఉన్నది, పడిపోతుంది. సో గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చామండి, కింద వాటర్ ఫ్లోది చూద్దామని. సో బాగుంది కదండి. సో మా హస్బెండ్ హాయ్ చెప్తున్నాడు తినే మా పాపకి. సో ఇక్కడ కింద కొద్దిసేపు చూసేసి కొన్ని ఫొటోస్ దిగేసి వెళ్ళానండి. మా పాపని కూడా నాతోటే ఉంచుకున్నాను. ఇక్కడ చూడండి, అసలు ఒక్క దగ్గర కుదురుగా అస్సలే లేదు. అక్కడ మొత్తం తిరిగింది ఎవరితో పాటు. అక్కడ చిన్న చిన్న పిల్లలు కూడా ఉంటారు కదండి, వాళ్ళతో ఆడుకుంటా వెళ్తా అటు ఇటు అనుకుంటా తిరుగుతూనే ఉంది, రన్ చేస్తూనే ఉంది. ఫైనల్గా అయితే ఎత్తుకున్నాను, వెళ్తా అంటుండు ఇక మా హస్బెండ్. ఇక టైం అవుతుంది ఫ్లైట్కి. సో పాస్పోర్ట్ ఇట్లా అన్నీ తీసుకొని పాకెట్లో పెట్టుకుంటుండండి. సో ఇక అప్పటికే నాకు ఎమోషనల్ స్టార్ట్ అయింది. అంతకుముందు దాకా ఏం ఎడవలేదు. సో ఓకే ఫస్ట్ టైం కాదు కదా అని కంట్రోల్ చేసుకున్నాను. సో ఇక వెళ్తున్నా ఫైనల్గా అని చెప్పేసరికి నాకు ఆగలేదండి, ఎమోషనల్ ఏడ్చేసాను ఒకటేసారి. ఆల్రెడీ ఏడుస్తూనే ఉన్నాను, మా పాప ఇక నన్ను చూస్తూనే ఉంది. మా సిస్టర్ తినే మా పాపని తీసుకున్నాడు. మా పాప అస్సలు పోలేదు వెళ్ళేటప్పుడు కూడా, పాపం కొద్దిసేపు కూడా. మా హస్బెండ్ ఎందుకు ఏడుస్తున్నాను ఫస్ట్ టైం కదా అని తనకు కూడా ఉంది ఫీలింగ్, అని ఏడుస్తలేదు అంతే. కానీ ఇక నేను బయట పెట్టాను, తను బయట పెట్టలేదు అంతే. అందరూ ఒకటే దగ్గర ఉంటే బాగుంటుంది కదా. తనేమో అక్కడ, మేమేమో ఇక్కడ. చిన్నామే ఇప్పుడిప్పుడే పాపం తన దగ్గరికి వెళ్తుంది. మా పాప కూడా అన్నీ కరెక్ట్ సెట్ అయ్యే టైంకి ఇక్కడ జాబ్ రాలేదని మళ్ళీ అక్కడికే వెళ్ళాల్సి వచ్చింది. నేను 3 మంత్స్లో వస్తా అది ఇదని ఇక సర్ది చెప్తుండు, ఏడవకు వస్తా అనుకుంటా. ఇక వెళ్ళినాక ఇప్పుడు వస్తా అంటాడు, కానీ వెళ్ళినాక ఎప్పుడు వస్తాడో తెలియదు, నాకైతే డౌటే అండి. చాలా అంటే చాలా ఎమోషనల్ అయ్యా. ఇంకా ఏడవకు పక్కా వస్తా 3 మంత్స్లో అంటుండు, నవ్వుతుండు. కానీ తను కూడా ఎమోషనల్గా ఫీల్ అవుతుండు. సో మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ తిను, ఇద్దరు వెళ్తున్నాను కదా, తిను కూడా ఒక అతనండి. సో ఏడవకు సిస్టర్ అది ఇదని చెప్తున్నాడు తను కూడా వచ్చి. సో ఇంకా ఫైనల్గానైతే ఇక నేను ఏడుస్తున్నానని ఇక తనకుండా ఉదిగాక ఇక వాళ్ళ ఫ్రెండ్స్నే ముందు వాళ్ళకంటే ముందే వెళ్దాం అని అనుకుంటా వెళ్తున్నారు. ఇక్కడ ఫ్యామిలీస్ అందరూ ఇక్కడ చూస్తున్నాం కదా, ఈ గ్యాంగ్ అంతా మా అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్ అండి. సో లోపలికి వెళ్ళాడు బోర్డింగ్ పాస్ తీసుకోవడానికి. బాయ్ చెప్తున్నాడు. వాళ్ళ ఫ్రెండ్స్ ఏమో అక్కడ నుంచి వెళ్దామన్నాడు, తినేమో ఇక్కడ నుంచి వెళ్ళాడు. సో వాళ్ళ ఫ్రెండ్స్ అక్కడ ఉన్నారని మళ్ళీ అక్కడికి వెళ్ళారు వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి. తినే ఇంకో అన్నయ్య తిను, అవినాష్ను, జమీర్ అన్నయ్య, మా బావ, వీళ్ళు ముగ్గురే అండి ఫ్రెండ్స్, క్లోజ్ ఫ్రెండ్స్ అన్నమాట వీళ్ళు. ఇప్పుడు మళ్ళీ ఆ గ్యాంగ్ అక్కడికి కూడా వెళ్తుంది. మళ్ళీ ఎంత ఆగమవుతుందో ఏమో. తను కూడా మా పాపని చాలా మిస్ అవుతుండు, నాకు అది విషయం తెలుసండి. తొందరగా ఇక్కడనే ఇండియాలో జాబ్ వస్తే బాగుండు, అందరం మళ్ళీ కలిసి ఉంటాం అనుకుంటా హ్యాపీగా.
సో అది ఎప్పుడు వస్తుందో ఏమో, ఇంకా 3 మంత్స్ పడుతుందో 5 మంత్స్ పడుతుందో, తొందర రావాలని కోరుకుంటున్నాను. మిస్ యూ బావా, హ్యాపీ జర్నీ, లవ్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.